ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎప్పుడు ఉంటాయో తెలియనప్పుడు మీ అప్పు ఎలా తీర్చాలి అన్న కంగారు నేను పెట్టుకోలేను బాబు గారు. అన్నిటికీ ఇలా ఏదో ఒకటి చెప్తే ఇక నేను ఏం చేయించాం? మిమ్మల్ని ఏమీ చేయొద్దని నేను వేడుకుంటున్నాను బాబు గారు. నువ్విలా కష్టంలో ఉంటే నేను చూడగలనా? ఎవరు చూడమన్నారు బాబు గారు? నేనెవరిని? ఒక పని మనిషిని. నా కష్టాలతో మీకేం అవసరం? పని మనిషి కష్టాలతో మీకు పనేంటి? నా కష్టాలేవో నేను పడతాను. ఆఫ్టర్ ఆల్ ఈ పని మనిషి గురించి మీరేం ఆలోచించకండి. అలా నేను ఉండలేంచా. బాబు, ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. ఈ పని మనిషితో మీకేం పని? మీరింటి లోపలికి వెళ్ళండి. చామ్, వినవా? బాబు గారు, మీరు నన్ను విసిగించడానికో ఇబ్బంది పెట్టడానికో రాలేదు అని చెప్పారు, కానీ అదే చేస్తున్నారు. మీరు చెప్పిన మాట మీదే ఉండండి. మీరు నాకు ఏ సాయం చేయొద్దు. మీ సాయం ఏమి నాకొద్దు. దయచేసి వెళ్ళిపోండి. ఇదే మీరు నాకు చేసే పెద్ద సాయం. చామ్, చామ్, చూసావా చందు ఎలా మాట్లాడుతుందో? తన ప్రేమ పొందడం కోసమే కదా నేను అబద్ధాలాడాను. అదంతా పెద్ద పాపమా? దానికి ఇంత శిక్ష నా వల్ల కావట్లే చందు. బాబు, ఇద్దరి బాధలోనూ న్యాయం ఉంది. ఎవరికేం చెప్పగలను? ఆ దేవుడే ఇద్దరికీ న్యాయం చెయ్యాలి. అలా వేధిస్తుంటే ఇంకెలా ఫీజు కట్టగలను? ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఫీజు కట్టలేను అని చెప్పినా పాపం ఆయన మాత్రం ఏం చేయగలరు? ఆయన చేతుల్లో ఏముంటుంది? ఆయన కాలేజ్కి యజమాని కాదు కదా. ఏం చేయాలో అర్థం కావట్లేదే. మేడం, మిమ్మల్ని ప్రిన్సిపాల్ సార్ రమ్మంటున్నారు. సరే అన్నా, ఫీజు కట్టలేదని డిస్మిస్ నోటీస్ ఇస్తారేమో. నాన్న బాగా చదివి ఫస్ట్ మార్కులు తెచ్చుకున్నా కూడా నాకు ఈ పరిస్థితి. ఇంకేం చెయ్యాలి? నాన్న, నీ కూతురికి ఇంకే దారి కనిపించట్లేదు. ఎందుకు పిలిచాడు? చామతి కూడా రావాలి అంటున్నాడు. ఫీజు కట్టలేదని మా ముందు తనకి చెప్పి పంపించడానికా? ఆ టాప్ వన్ నాకు ఇవ్వడానికా? అఫ్ కోర్స్ అది వెళ్ళిపోతే నేనే కైతే టాప్. సార్, వచ్చావమ్మా చామంతి, మీకు గుడ్ న్యూస్. అది వెళ్ళేది నాకు గుడ్ న్యూసే కదా. అదేంటంటే ఈసారి మన చైర్మన్ గారు సెమిస్టర్లో టాప్ 5 వచ్చిన మెంబర్స్కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏదో చెప్తాడనుకుంటే ఇంకేదో మొదలు పెట్టాడేంటి? నిజంగా ఇది ఉపయోగం అనుకున్న స్టూడెంట్స్కి అయితే బంపర్ ఆఫరే. ఈ సంవత్సరం నుంచి సెమిస్టర్లో వచ్చిన టాప్ 5 స్టూడెంట్స్ ఒక రియల్ కేస్ టేకప్ చేసి ఆ కేసు గెలవాలి. గెలిచిన ఆ స్టూడెంట్కి ఒక సెమిస్టర్ ఫీజుని స్కాలర్షిప్లా ఇచ్చి ఫీజు మాఫీ చేస్తారు. సో ఇందులో గెలిచిన స్టూడెంటు సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇది స్వయంగా మన చైర్మన్ గారే నాకు ఫోన్ చేసి చెప్పారు. ఇంకా సేపట్లో నోటీస్ బోర్డులో కూడా పెట్టబోతున్నారు. ఈ సెమిస్టర్లో మీరు టాప్ 5 వచ్చారు కాబట్టి మిమ్మల్ని పిలిచి డైరెక్ట్గా చెప్తున్నాను. దీని సంతోషం మామూలుగా లేదుగా. ఫీజు కట్టలేదని కాలేజ్ నుంచి పంపిస్తారు అనుకుంటే దీనికో హోప్ ఇస్తున్నారు. విషయం ఇది. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే మీరు కేసు టేకప్ చేయగలరా? రియల్ కేసు తీసుకొని వాదించగలరా? తప్పకుండా సార్. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను.
ఇది నిజంగా నాకు దేవుడిచ్చిన వరంలాగే భావిస్తున్నాను సార్. నేను ఖచ్చితంగా కేసు తీసుకొని వాదించి గెలుస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఛాన్స్ ఇచ్చిన మన చైర్మన్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఓకేనమ్మా, మీరు కూడా ట్రై చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మయూరి, నీ కాన్ఫిడెంట్ చూస్తుంటే నువ్వు త్వరలోనే పెద్ద లాయర్ అయిపోయేలా ఉన్నావు. కాన్ఫిడెన్స్ వేరు, రియల్ కేస్ వేరు. కాన్ఫిడెన్స్ అనేది ఉంటే దేన్నైనా గెలవచ్చు. కరెక్ట్ గా చెప్పారేష్ బాబు. నువ్వు గెలుస్తావు మయూరి. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాబు. నువ్వే హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు మయూరి. ఒక్క క్షణం ముందు అడిగినా అరక్షణంలో నేను నీ ముందుంటాను. అలాగే యష్ బాబు. అయినా నీకెదురుండదులే. పద. ముందు ఆ చైర్మన్ గారిని అన్నాడు. నా ఆనందాన్నంతా ఆవిరి చేసి పడేశాడు. ఛ! అయినా ఇప్పుడేమైందిలే. ముందు దీనికి రియల్ కేస్ దొరకాలిగా, ఇది వాదించి గెలవాలిగా. చాలా ఉంది. చామ్, చైర్మన్ గారు ఆఫర్ చేసింది తెలుసు అనుకుంటా. ప్రిన్సిపల్ గారు చెప్పారులేండి బాబు గారు. మీరు అడ్డొచ్చి మరీ చెప్పక్కర్లేదు. ఓకే, కేసు తీసుకుంటున్నావా? తీసుకోనే ఏంటి? మంచి నిర్ణయం తీసుకున్నావు చామ్. అది నాకు తెలుసు సార్. సరే సరే, ఆ తీసుకునే రియల్ కేసు ఏదో ఒక రియల్గా టఫ్గా ఉన్న కేసు తీసుకో. దాన్ని వాదించి గెలుచా. అప్పుడు నీ కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. భవిష్యత్తులో గోల్డ్ మెడల్ తీసుకోవాలన్న నమ్మకం నీలో రెట్టింపు అవుతుంది. ఆ నమ్మకం నాకుంది. ఒకరు చెప్పాల్సిన పని లేదండి. చామ్, చెప్పేది పూర్తిగా విను. రియల్ కేస్ వాదించడం అంటే చాలా క్రిటికల్గా ఉంటుంది. నేను లాయర్ని కాబట్టి నేను నీ పక్కనుంటే. బాబు గారు, మీరు నా పక్కన ఉండక్కర్లేదు, నా బుర్ర పాడు చేయనక్కర్లేదు. అది కాదు చామ్, నేను నీతో ఉంటే కేసుని ఎలా హ్యాండిల్ చేయాలో నీకు అర్థం అవుతుంది. నా సలహాలు సూచనలతో నీ గెలుపు ఈజీ అవుతుంది. మీ సలహాలు సూచనలు నాకొద్దు బాబు. అలా కాదు చామ్, కొంచెం డిస్కస్ చేసుకుంటే. మీతో డిస్కస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఏ కేసుని టేకప్ చేయాలో, ఎలా హ్యాండిల్ చేయాలో, ఎలా వాదించి గెలవాలో నాకు బాగా తెలుసు. చామ్, అది. దండం బాబు గారు, ప్లీజ్ తప్పుకోండి. ఆల్ ద బెస్ట్ చామ్. నాకు తెలుసు నువ్వు ఏం చేసినా సక్సెస్ అవుతావు. ఈ గెలుపు కూడా నీకు చాలా అవసరం. ముందు నేను ఏ కేసు తీసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి?